అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఏం కావాలి? అంటే ఎంగనే ఎగిరిపోయే మాంజ కావాలి. సాదా తీసుకో, అంటే ఎంగనే ఎగిరిపోతుంది. అరే లంజోడక, నా దగ్గరొద్దు, అవతల ఎగిరాలే. తిడుతున్నావేంద్ర, బలుసుందా? మాక్కడే మొన్న కూడా నీ తన మాంజా కొన్నా, ముడ్డల మాంజ ఇచ్చినావు. చిన్న పొరలు కాట్ చేసి పడదగిండు. నీకు ఎగిరేనికే రాదేమో, అందుకే పీకింది. సుల్లిగా ఈ ఆతుగాడు పతంగ ఎగిరేస్తే అందరు దింపుకుంటారు భయంతోని. నాతో పెయిన్ చేయాలంటే ఉచ్చా పడాలి ఒక్కొక్కరికి. అంత పీకున్నానువా? అవు మళ్ళా, కానీ మాంజా యూజ్ చేస్తే ఇజ్జత్ మొత్తం పోయింది. సరే ఈసారి బ్లాక్ మాంజా తీసుకోవో, నీ ఇజ్జత్ నిలబెట్టుకో. నీ కంట్లో నా ముడ్డ పెడతారా? అమ్మ బాబాయ్, మాంజా తీసుకోంటే ముడ్డ పెడతా అంటావు. మొన్న కూడా బ్లాక్ కలర్ మాంజాని ఇచ్చినావు కదా బే, అయితే రెడ్ కలర్ తీసుకో. రెడ్ ఎందుకు తీసుకోవాలి? మంచి మాంజారో ఇది. నీ గుద్దల పతంగ్ బద్దా పెట్టి నువ్వు కాలరా. బాడుకో రెడ్ కలర్ మంచిగా అయితే మళ్ళీ బ్లాక్ కలర్ ఎందుకు కొనమన్నావు? మొన్న నువ్వు బ్లాక్ కలర్ కొన్నావా నాకేం తెలుసు? సుల్లిగా ఇడ దందా చేస్తున్నావా, ఐస్ క్రీమ్ చిక్తున్నావా? ఎప్పుడే మమ్మీనవో తెలియదా? నీలాంటి వాళ్ళు మస్తు మంది వచ్చి కొంటుంటారు, అందరు మొదలు గుర్తు పెట్టుకోలేను. అరే నా అత్తుగా, రెడ్ మాంజా మంచిగా అయితే బ్లాక్ మాంజా ఎందుకు కొనమన్నావు? అంటే మళ్ళీ ఆ పూర్వం చేతిలో నేను ముడ్డ విడవాలనా? అరే దందోటంలో గుద్దోళ్ళం పోయిడికెళ్ళి. నీ వల్ల నా ఇజ్జత్ పోయిందని నేను ఏడుస్తుంటే నన్నే వెళ్తావా? అరే బాబు, నీ దోసుగాన్ని తీసుకోపో, తాగొచ్చి గుద్దల్దాం చేస్తుడు. ఇంకెక్కువ చేస్తే గుద్ద వాళ్ళు దింగుతావు మళ్ళా. నన్ను కొట్టేంత మొగ్గను వారాను. నా తిక్క దింగితే నీ మాంజా కాల్చేస్తా, నీ పతంగులు చింపేస్తా. అరే ముడ్డగా, మొన్న నువ్వు నాతోనే కొన్నామని ప్రూఫ్ ఏంది? పక్క దుకాణంలో కూడా కొనొచ్చు కదా. లే, నేను ఈయనే కొన్నా, అమ్మవారి గుడి ముందు షాప్, పాత బస్తీ. అరే చూతియే, ఇది పాత బస్తీ కాదు, తుల్పేట్. తాగినోకి ఏది చెప్తే నమ్మేసాడనుకున్నావు అరా బాడుకో. అరే అతుగా, ఇది నిజంగానే దుల్పేట్రా, పాత బస్తీ కాదు. అప్పటి దమ్ దమ్ చేసినావు, నువ్వు నా గిరాకే కాదు, దిగాయి. గుద్దా మూసుకొని మాంజాయి, నకరాలు దెంగ. నేను నీకు అమ్మారా మొడ్డాబి అమ్మ. ఎందుకు అమ్మావురా? ఎందుకు అమ్మావు? ముందే నీకు పెంచనీకి రాదు, ఇది కూడా కాటేనాకో వచ్చి నా గుద్ద దెంగుతావు. అరే అతుగా పోనిబే, ఈ మొడ్డగాని మాంజ మనకొద్దు, పోయి మన మాంజతోనే ఎగిరేసుకుందాం. ఫస్ట్ గా పోరం పదం కాట్ చేసి వచ్చి నీకు గుద్ద దెంగుతారా? పోరా, పోయి అతులు వేకో, నీకు పెంచనీకి చేత కాదు. అయిపోయిందా పతంగ ఎగిరేసుడు? కాలే అంకుల్, పోయి మాంజా కొనుకొస్తున్నాం. బిల్డింగ్ మీద ఒకటి పతంగ ఎగిరేయాలి, చిల్లర పనులు చేస్తే చీరేస్తా. మంచులను పట్టుకుని అంత మాట అంటావా అంకుల్? అసలు మాకు చిల్లర అంటేనే తెలియదు, ఇంకా చిల్లర పనులు ఎడికెళ్ళి చేస్తాం. మీ ఫేస్ చూస్తే మంచుల కంటే ఎక్కువ గలీజ్ గా లెక్కనే కొడుతుర్రు. నీ జాతి పోగుందేంగా. జాతి ఏమో అంటున్నావు, మేం జాతి రత్నాలు అంటున్నాం అంకుల్. అరే అతుగా, సంక్రాంతి వస్తే నీకు నా బిల్డింగే కావాలన్నారా? మీకు కూడా బిల్డింగ్లు ఉన్నాయి కదా, మేము ఎప్పుడు మా బిల్డింగ్ మీద ఎగిరేస్తుండే. కానీ నువ్వు అచానకు పెద్ద లిపి పడదంగినావు కదా అడ్డంగా. కావాలంటే నీ బిల్డింగ్ ని 2 floors కూల్చి పడదంగు, అప్పుడు నీ బిల్డింగ్ ముడ్డ బేకం. గుంజురా గుంజు, కిందికెళ్ళి రోగొట్టి గుంజు. అరే ఆగం పెట్టక బే, గుంజుతున్నా ఆగు. అరే ఇప్పుడు గుంజురా. ఒక కీచు కూడా గుంజనీకి రాదు, వేస్ట్ బాడుకోవు. నువ్వు పక్క నిలబడి కుక్కలే కరుస్తే కాటెట్లా చేయాలి బే? అరే అతుగా, పోయి అతులు వీక్కో, పతంగ ఎగిరేసుడు నీతో కాదు. బాడకవు, ఈసారి పతంగ కాదు నీ సుల్లి కోస్తా. సుల్లి కోయాలంటే మంచి మాంజా ఉండాలి బే, పోయి మాంజా కొనుకో. అరే హౌలే, దూల్పేట పోయి మంచి మాంజా పట్టుకోసాం నడు. నా తన పైసలు కొన్ని ఉన్నాయి బే, గవి మందుకే సరిపోతాయి. నా ముడ్డల మందు రేపు ఇట్లా తాగొచ్చు, కానీ ఇలా పతంగ కాట్ చేసి ముడ్డ ఉడిపాలే. ఎవడ్రాడు? పోరోడ్రా నా ముందు. నా ముందు చెడ్డేసుకుని పతంగ ఎగిరేసేటోడు ఇలా నన్ను కాటేసి నా మీద అరుస్తాడా? అరే సుల్లిగా, నీకు ఎగిరేసి నీకే చేత కాదు, చిన్న పొరలు గిట్లా నిన్ను కాట్ చేస్తుర్రు. నీకెంత మంచి మాంజ ఇచ్చినా పెన్షన్ నీకు రాదు. నీకు అలే అతుగా, నువ్వు గుద్ద ముచ్చుకొని చిలక పట్టుకొని నిల్పలో. గుద్ద మీద తనినంటే కాటిన పతంగులకు ఎగిరి కచ్చరకుండా పడతావు. పీకినో గాని చెరగ పట్టుకోబే, నేను ఎగిరేస్తా. లే, పోయి మాంజా కొనుకోసాం నడు. అరే అతుగా, వచ్చేటప్పుడు 4-5 డోరడార్ పతంగులు పట్టుకరా. పైసలు లేవు, కొనకో, లూటాంచి తీసుకురా. నన్ను ఇంకా పూర్వనుకున్నావు రా బాడుకోవు. నీకంతా గుద్దలో తింటుంటే మేము మాంజా తెచ్చేదాకా మీరే పోయి లూటాంచిరండి. అరే హౌలే, ఎట్లాంటి మాంజా కొనాలంటే అంటేనే ఎగిరిపోవాలి సుల్లిగాంది. టిక్కర్ పడక బే, నేను కొనిపిస్తా కదా. బండి ఎందుకు ఆపినవురా? నేను ఆపలే, ఆటోమేటిక్ ఆగింది. అరే బాడుకోవు, కావాల్సుకొని వైన్స్ ముందు ఆపినవులే. నీకు మాంజా కొనాలన్నా మందు కొనాలన్నా డిసైడ్ చేసుకో. ఖాళీ ఒక 90 కొట్టి పోదాం రా. ఇప్పుడు మాంజా కొందామా వద్దా? మాంజా కొను, కానీ నేను ఉట్టి ఎగిరేస్తే నా పతం కాటైతుంది. అందుకే ఒక 90 వేసి ఎగిరేసినా అనుకో, ముడ్డ ఉడిపోయచ్చు.
ఆడెవడ్రా పోరోడు బచ్చాగాడు నా పతంగే కాట్ చేసి నా మంది అరుస్తాడా 90 వేస్తేనే అవుట్ అయిపోయింది సుల్లిగాడు. అరే అటుగా ఒక్క మాంజా తిండికి ఇంతసేపా మేము డజన్ పతంగులు గిట్ట లుటాయించి వచ్చినాం. మాంజా తేలే ఈ మాంజతోనే ఆ పూరం పతంగ కట్ చేస్తా. మళ్ళా వచ్చినావా రాతుగా రారా ఈసారి మళ్ళా మొడ ఉడిపేస్తా. పతంగ్ని కాదురా నీ సుల్లిని కాపాడుకో ఫస్ట్ ఆడికెళ్ళి గుంజుతా. అరే అటుగా నా సులి తర్వాత పోయి ఫస్ట్ నా పతంగ్ కోయి బే. ఏం ముడ్డల మాంజరా ఇది. చూసినావారా అత్తగా గిదే మాంజతో నేను గదే పూరం పతంగ్ కట్ చేసిన. నీకు పెంచేసే చేసే తరిక తెలియదు బే. నేను కట్ చేస్తే ఎట్లుంటుందో చూస్తావా. అమ్మ బాబాయ్ అరే బాడుకో గిట్ల తెంపేసినావేంద్రా మెంటల్ తెంగిందా నీకు. నా చెయ్యున్నాక ఇంకా మాంజెందుకురా పోయి ఆ సులిగాని పతంగ్ ఇట్లా తెంపేస్తా. అమ్మ బాబాయ్ ఏమిరా అతగా మా బిల్డింగ్ మీద ఎందుకు వచ్చినావు. నీ పతంగ్ కట్ చేస్తారా. అరే బాడుకో గిట్లా తెంపినావేంద్రా. నాక్కడే పూర్వం అయి ఉండి నా మీద అరుస్తావు. ఇప్పుడు ఆడు సుల్లిగా మళ్ళా అరిచినావనుకో మళ్ళా తెంపేస్తా. ఈ చూతే కడేంద్రా చేతులతో తెంపేస్తుండు. ఆకాశం లేదురా ఒక్క పతంగ్ కూడా లేదు. అరే హౌలే అందరి పతంగులు తెంపి వరదంగినా. అమ్మ బాబాయ్ తెంపుతే గుద్ద వలదెంగలేదారో. నేను దాగుంటే నన్నెవడరా కొట్టేది ఉల్టా నేనే అలా గుద్ద వలదెంగినా. ఒక్కొనే మంచిగా దాగినవరా ఎడవా. రే హౌలే పోయి బీరు బాటలు పట్టుకరా పో. ఈ బిల్డింగ్ మీద వద్దురా ఓనర్ గా చూస్తే గుద్ద వలదెంగుతాడు. ఆయన గుద్దలో బీరు బాటలు వేసి నూక్తే ఆడే సల్లగవుతాడు. అరే అతుగా ఆడొస్తే నువ్వే హ్యాండిల్ చేయాలరా. రాని ఏం బిక్కడో చూసాం. వచ్చినారా రే ఇడ సిట్టింగ్ పెడితే గుద్ద వలుతుందని చెప్పినా కదా. ఓకే నా గుద్ద వలదగినవేంద్రా. సిట్టింగ్ పెడితే గుద్ద పలుతుందని చెప్పినావు కానీ నీ గుద్ద వలుతుందా మా గుద్ద వలుతుందా అని క్లారిటీగా చెప్పలే. సరే ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నా ఇనో. ఈడ ఒక్క బుక్క తాగినా గుద్ద వలుతుంది. మళ్ళీ కొట్టినవేంద్రా. నువ్వే అన్నావు కదా ఒక బుక్క తాగితే పలుకుతుందని. ఒక బుక్క తాగినా వచ్చి వాళ్ళు తగినా. రే ఈసారి ఇంకా క్లారిటీగా చెప్తున్నా. మీరు గనక ఇక్కడ తాగితే మీ గుద్ద పలుకుతుంది. ఏంది మీ గుద్ద తాగినం అయినా నీకు మా గుద్ద బలదంగా రైట్స్ లేవు. ఎందుకు లేదురా క్లారిటీగానే చెప్పినా కదా. తాగితే పలుకుతుంది అన్నావు ఓకే కానీ నీళ్ళు తాగితే పలుకుతుందా లేకపోతే బీర్ తాగితే పలుకుతుందా అని క్లారిటీగా చెప్పలే. ఈ ముడ్డగాడినరా ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తుండు. రే మీరిక్కడ బీర్ తాగితే మీ గుద్ద వలుతుంది ఓకేనా. నో 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 మళ్ళీ క్లారిటీ మిస్ అయింది. రే పాయింట్ టు పాయింట్ చెప్పినా కదరా ఇంతకంటే ఇంకెంత క్లారిటీగా చెప్పాలి. మేము ఏ బ్రాండ్ బీర్ తాగితే పలగొడతావో క్లారిటీగా చెప్పలే. ఇప్పుడు బ్రాండ్ పేరు కూడా చెప్పాలనా. మిమ్మల్ని హ్యాండిల్ చేయడం నాతో కాదు పోయి పోలీసులను పట్టుకొస్తా. ఫైదా లేదు పోలీసులను పట్టుకొస్తే ఫస్ట్ నువ్వే లోపలికి పోతావు. ఎందుకంటే ఒక చోట క్లారిటీ మిస్ అవుతున్నావు. ఏం క్లారిటీ మిస్ అయినారా నా మొడ్డ. ఎంత ఆలోచించినా తట్టలేదు. ఏం క్లారిటీ మిస్ అయిందో తెలుసుకోవాలని ఉందా. ఉంది చెప్పు. అయితే మా కోసం చికెన్ ఫ్రై ఆర్డర్ చెయ్యి అప్పుడు చెప్తా. అమ్మ బాబాయ్ A few moments later. ఇగోరా నీ చికెన్ ఫ్రై. ఇప్పుడైనా చెప్పు ఏం క్లారిటీ మిస్ అయినాను. ఏ కేసులో అరెస్ట్ చేపిస్తావో క్లారిటీగా చెప్పలే. ఈవ్ టీజింగ్ కాదు న్యూసెన్స్. సారీ అంకుల్ నీ బిల్డింగ్ మీద తాక్కుంటా నిన్నే తిట్టినాం నిన్నే కొట్టినాం ఇట్లా చేసినందుకు మస్తు బాధపడుతున్నా. ఆఖరికి తప్పు చేసినా ఒప్పుకుంటారు. అవు అంకుల్ ఒప్పుకుంటున్నాం. వీఆర్ రియల్లీ సారీ. తప్పు తెలుసుకోరు కదా ఇక గుద్ద మూసుకొని నెంగేయండి. మందైపోయినాక ఈడ ఉండి ఏం బిక్తాం రా సుల్లిగా. అమ్మ బాబాయ్ మందు కథం నువ్వు ఇచ్చిన చికెన్ కూడా కథం. బాడుకోగలరా నన్ను మాటల్లో పెట్టి మంచిగా పార్టీ చేసి గుద్దవలుగా చికెన్ తిని ఈ ఆఖరికి దిగేస్తుర్రా. షార్ట్ అయిపోయినాక లపాకినే వదిలేస్తాం. ఇంకా నువ్వెంత. నెక్స్ట్ ఇయర్ రండ్రా అప్పుడు చెప్తా. నెక్స్ట్ ఇయర్ దాకా నువ్వు ఉంటావో పీక్తావో ఎవరికి తెలుసు. ఈ ముడ్డగలతో లేకుంటే నేను ముడ్డ గుడుస్తా. సరేరా తాగిరు కదా గుద్దవలుగా తిన్నారు కదా పోరిగా. సరే పోతాం కానీ నువ్వు మాత్రం ఈడ ఉన్న బాటిల్స్ కచరా మొత్తం సాజేసి పో ఓకేనా. లంజడుకున్నారా సంక్రాంతి ప్లస్ సెట్టింగ్ రెండు మీరే చేసుకోరు కానీ నన్ను మాత్రం బాగా వాడుకోర్రు.